సింహాచలంలో భక్తులు ఆందోళనకి దిగారు. గిరి ప్రదక్షిణ కోసం ఆలయం దగ్గరికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భక్తులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. ఎండలోనే 2 గంటలుగా రోడ్లపైనే భక్తులు ఉండిపోయారు. పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సింహాచలంలో ఈరోజు గిరి ప్రదక్షిణ ప్రారంభమైందైతే భక్తులు గిరి ప్రదక్షిణకు వెళ్లకుండా పోలీసులు ఎటువంటి ఆంక్షలు పెట్టారు, ఎందుకని అడ్డుకుంటున్నారు? గిరి ప్రదక్షిణ 2 గంటలకు ప్రారంభమైంది. దాదాపుగా 11 గంటల ఉదయం 11 గంటల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో అటు తొలిపావంచ దగ్గరికి సింహాచలం చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే రోడ్లో ప్రస్తుతం నేను అటు బిఆర్టీఎస్ రోడ్ అయితే ఉంది. ఇది అడివరం ఆ సమీపంలో ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నాను. అయితే ఇక్కడ నుంచి దాదాపుగా అటు సింహాచలం చేరుకోవాలంటే 7 కిలోమీటర్లు వెళ్ళాలి. తొలిపావంచ దగ్గరికి వెళ్లి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. కానీ గిరి ప్రదక్షిణకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేకుండా వాళ్ళకి సంబంధించి వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఆపేసినటువంటి పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా ఒక ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంటల తరబడి ప్రస్తుతం అయితే భక్తులు వీళ్ళకి నిలుపుదల చేసినటువంటి పరిస్థితుల్లో దిక్కుదోచక ప్రస్తుతం పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు విఐపి వివిఐపి ప్రజాప్రతినిధులు ఇతర అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా వెళ్తే మాత్రం వాళ్ళకి ప్రోటోకాల్ కి సంబంధించి ముఖ్యంగా వాళ్ళైతే బయటకు పంపిస్తున్నారు, లోపల పంపిస్తున్నారు తప్ప ఇక్కడ సామాన్య భక్తులు ఇంచుమించుగా ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల వరకు వాళ్ళు నడిచి వెళ్ళి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొడితేనే కానీ వీళ్ళ గిరి ప్రదక్షిణ ప్రారంభించే అవకాశం అయితే లేదు. కానీ పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలను కింది స్థాయి సిబ్బంది పాటిస్తున్నారు. కానీ భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు మాత్రం వీళ్ళెవరికి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపుగా ఇప్పటికే 2-2.5 గంటల నుంచి రోడ్లపైనే ఉన్నారు. బస్సులు 1-2 బస్సులు వచ్చినా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ బస్సులకు సంబంధించి కూడా ఏంటి అసలు ఎందుకు నిలుపుదల చేస్తున్నారు, అసలు ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఎందుకు వెళ్ళడం లేదంటే 6 కిలోమీటర్ల ముందు ఇక్కడ ఆపేశారు సార్. ఎందుకు ఆపేశారంటే ఓన్లీ అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయిపోద్దట. ఇక్కడ నుంచి ఏదో లక్షల్లో వచ్చిన జనాలకి 10 సంఖ్య 1-2 బస్సులు వేశారు, ఫ్రీ బస్సులు. ఈ బస్సులు ఎప్పుడు వెళ్తారు సార్ జనం? ఈ 2 వీలర్స్ కనీసం యాక్చువల్లీ 2 వీలర్స్ నొక్కినా సరే ఈ పాటికి రద్దీ అంతా తగ్గిపోను. కేవలం అర్ధరహితమైన క్రమశిక్షణతో లోపాలు దీనికి పెట్టుకొని అక్కడ దాకా ఇంచుమించుగా మన కొత్త ఇది ఉంది కదా సార్, కొండ మీదకి వెళ్ళేది అక్కడ దాకా వేయించేవారు. ఇప్పుడు ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల ముందు ఆపేశారు. ఇంత దూరంలో ఆపేస్తే భక్తులు ఏం సార్ ఏమంటే ఫ్రీ బస్సులోనే అన్నారు. ఫ్రీ బస్సులు లేవు. ఇక్కడ జనం వదలట్లేదు. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమా లేకపోతే సింహాచలం కోరికాయ కొట్టడమా ఏమీ తెలియకుండా ఉన్నారు సార్ భక్తులు. బస్సులు ఎక్కేటప్పుడు కూడా తొక్కిసలాట జరిగిపోతున్నటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి కూడా వెళ్తున్న అంబులెన్సులు మాత్రమే వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క భక్తులు ఎవరిని కూడా వెళ్లలేకపోవడంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి అటు పోలీసులకి అదేవిధంగా వస్తున్నటువంటి భక్తులకి ఒక విధంగా చెప్పాలంటే గొడవ జరుగుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిలుపుదల చేస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా చూస్తే అంటే అసలు అంటే ఎందుకు వదలట్లేదు? ఎంత దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉందండి. ఏవి ఏర్పాట్లు బాగాలేవు. 1-2 బస్సులు కూడా కనిపించట్లేదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. కనీసం ఫ్రీ బస్సులో కూడా లేవండి. బస్సు లేని టైంలో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంచేత కనీసం తక్షణం ఇమ్మీడియట్ గా బస్సులు వేస్తే దేనికోసం అండి కాలు మాడిపోతుంది. ఒక్క బస్సు వేస్తే ఎలాగెళ్తాం? ఇదే నా గవర్నమెంట్ చేసేది, ఎలాగైనా చేస్తుంది. ఇప్పుడు ఒక్క బస్సు పల్లెల్లో వెళ్ళిపోతున్నాం. మేము ఎలా నడుస్తాం, ఎలా వెళ్తాం? దీనికోసం ఎలా పెట్టారు? మానేయండి చేయడం. వచ్చే సంవత్సరం నుంచి ఆపేస్తాంలే. ఏది లేదు. ఒక్క బస్సు వేస్తే ఎలాగెళ్ళిపోతాం? బస్సు కూడా వెళ్ళట్లేదు. గవర్నమెంట్ బస్సులు లేవా? పెట్టడానికి రూల్స్ లేవా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలా మమ్మల్ని ఉంచేదానికేనా? మా నుంచి అన్ని తీసుకుంటున్నారు కదా, ఏదైనా చేస్తున్నారు కదా. దీనికోసం మమ్మల్ని ఇక్కడ నుంచి పెట్టింది. కాలు మాడిపోయా ఎలా తిరగాలి? ఎంతసేపటి నుంచి ఉన్నారు ఇక్కడే? ఇక్కడ నుంచి మేము గంట నుంచి ఉంటున్నాం. ఒక బస్సు లేదా, బస్సు కూడా కదలట్లేదు. ఇంకా మిగతా బస్సులో బళ్ళుల్లో వెళ్ళిపోతున్నారు. మరి మేమేం చేయాలి? ఎలాగ తిరగాలి? ఎలాగ వెళ్ళాలి?
ఎక్కడి నుంచి అయితే చూడొచ్చు బస్సులకు సంబంధించి ఒక్కటి కూడా బస్సులు రావట్లేదు, వచ్చిన బస్సులు కూడా రిపేర్ ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అటు వేల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులు వాళ్ళ ఆటోల్లోనూ సొంత కారుల్లోనూ అదేవిధంగా 2-వీలర్లో వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చినటువంటి వాళ్ళను కూడా దాదాపుగా 5 నుంచి 6 కిలోమీటర్ల ముందే పోలీసులు ఆపేయడంతో వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒకటే గతంలో అయితే ఇక్కడ న్యూ టోల్ గేట్ వరకు అంటే సింహాచలానికి దాదాపుగా కిలోమీటర్ ముందు వరకు వెళ్ళనిచ్చేవారు. ఇప్పుడు పోలీసులు ఆంక్షలు పెట్టి మొత్తం అందరినీ కూడా ఇక్కడే ఉంచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే ఇంకా ఇక్కడ నుంచి నడిచేయాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి 8 కిలోమీటర్ల వరకు ఉంది సార్. ఇంకా ఏదో వెహికల్స్ కి ఒక లైన్ వదిలే మిగతా 4 లైన్లో బస్సులు వెహికల్స్ కి ఒక లైన్ వదలొచ్చు సార్. మిగతా 4 లైన్ నడుచుకొని వెళ్తారు కదా, అక్కడ ఎవరైనా ఖాళీ ఉండవు, గ్రౌండ్ అంతా ఉంది అడివారం దగ్గర, అక్కడ పెట్టుకుంటారు. అప్పుడు లేకపోతే అప్పుడు ఇక్కడ బ్లాక్ చేయాలి. ఊరికి ముందు ఇక్కడి నుంచి బ్లాక్ చేసేస్తే ఎండలో 7-8 కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఇంకో 32 కిలోమీటర్లు తిరగాలి, మళ్ళీ వెహికల్ కోసం మళ్ళీ ఇక్కడ 8 కిలోమీటర్లు రావాలి. అంటే 50 కిలోమీటర్ల వరకు తిరగాల్సి వస్తుంది. రోడ్డు అంతా కూడా ఖాళీగానే ఉంది, దాదాపు 8 లైన్లు ఉన్నాయి. ఎందుకు మేనేజ్మెంట్ అవగాహన లేక ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలా. ఏంటంటే ఒకటండి ఈ చేతకాని పనులకి మొన్న సింహాచలం కొండ మీద అది కూలి జనం చచ్చిపోయారు. నిన్న కాక మొన్న షెడ్ కట్టారు, షెడ్ రాలిపోయింది. వీళ్ళకి పనులు చేత కాదు, మేనేజ్మెంట్ చేత కాదు, జనాలు మన భక్తుల్ని ఇబ్బంది పెట్టడం. వీళ్ళకి చేతకాని పనులు జనాల మీద రుద్దటం. ఏంటి లైన్ అంతా ఖాళీ, 6 లైన్స్ ఇవి. 3 లైన్స్ జనాలకు ఒకే 3 లైన్స్ లైన్ ఒకేవచ్చు కదా, అది వదలదా. ఏమంటే ట్రాఫిక్ ప్రాబ్లం అంటున్నా. సో మనం చూస్తున్నాం పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్. ముఖ్యంగా చూస్తే వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి తీవ్రమైన ఇబ్బందులు. ఎందుకంటే ఎండ మండిపోతున్నటువంటి ఎండకు సంబంధించి కూడా ఎండలో ఉండలేక భక్తులు ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంత ఇంకా కనుక ఇలాగే ఉంటే సహనం నశించిపోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రివర్స్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళు దాదాపుగా గంటల తరబడి ఒక్క బస్సు కూడా వీళ్ళు అంటే అటు దేవస్థానానికి సంబంధించి జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ముఖ్యంగా బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నా కూడా ఇప్పటివరకు బస్సులు ఏమి లేకపోవడంతో మొత్తం గిరి ప్రదక్షిణ అంతా కూడా ఆ విడి కాళ్లతో చెప్పులు లేకుండా చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. దాదాపుగా 7 కిలోమీటర్ల ముందే పోలీసులు ఆపుతుంటే 7 కిలోమీటర్లు టెంపుల్ దగ్గరికి చేరుకుని తర్వాత 32 కిలోమీటర్లు వీళ్ళు గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ 7 కిలోమీటర్లు వచ్చి వాళ్ళు వాహనాలు తీసుకోవాలంటే దాదాపుగా 45 కిలోమీటర్ల వరకు కూడా గిరి ప్రదక్షిణ చేసినట్లు అవుతుందని తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ. థ్యాంక్ యూ రాజు. దేవుడి